అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా చేసిన అభివృద్ధి పనుల నివేదికని వేదికపై నుంచి సందర్శించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా మొదటిసారి జరుపుకోవడం ఆనందంగా ఉందని జిల్లా అధికారులు వ్యక్తం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులకి ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈనాటి ముఖ్య అతిథి వర్యులు గౌరవనీయులు హర్కర వేణుగోపాల్ రావు గారు జాతీయ పతాకావిష్కరణ అండ్ ఆశీర్వైనటువంటి గౌరవనీయ ప్రజాప్రతినిధి తీసుకోవాల్సినటువంటి తరుణం ఈ స్వాతంత్ర దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ మంచిర్యాల జిల్లాలో నిర్వహిస్తున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర సమర యోధులకు, ఇంకా అనేక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులకు, ప్రముఖులకు, ఉద్యోగస్తులందరికీ, విద్యార్థులందరికీ కూడా 15వ ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందరో మహానుభావుల కృషి, పోరాటం, అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగా 1947వ సంవత్సరంలో స్వాతంత్రం మనం సాధించుకున్నాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకిక రాజ్యం, శాంతి, అహింసల ప్రాతిపదికపై లిఖిత రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్నాం. మన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగధనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం. సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశయాలను, అభిప్రాయాలను దక్కిన అపురూప కానుక మన మంచిర్యాల ప్రత్యేక జిల్లా. మంచిర్యాల ప్రత్యేక జిల్లా ఏర్పాటు, ఈ జిల్లా ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ సేవలు నేరుగా అందించేందుకు, పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రభుత్వ అధికారులు నిరంతరం జిల్లాలో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలను పర్యవేక్షిస్తూ అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతున్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలను హాజీపూర్ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలో ఆయా గ్రామాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని హాజీపూర్ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలో ఆయా గ్రామాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శ్రీనివాస్ దేశపాండే జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మధుసూదన్తో కలిసి
మండల స్పెషల్ ఆఫీసర్ జిల్లా విద్యాధికారి యాదయ్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. హాజీపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సురేష్ కుమార్ జాతీయ జెండాని ఎగరవేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ లహరి మువ్వెన్నెల జెండాని ఎగరవేశారు. 13వ బెటాలియన్లో ఇన్ఛార్జ్ కమాండెంట్ వెంకట్రాములు జాతీయ జెండాని ఎగరవేశారు. పెద్దంపేట గ్రామంలో మాజీ ఎంపీటీసీ జాడి వెంకటేష్, ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. కాగా విధి నిర్వహణలో మెరుగైన సేవలు అందించేందుకు టీకినపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి హారికకి జిల్లా కలెక్టర్ కుమార్ जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సీనియర్ అధ్యాపకులు డాక్టర్ మహాత్మా సంతోష్ కళాశాల ఉన్నత విద్యా కమిషనర్ దేవసేన లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ ఆదర్శ కళాశాలకి పూర్తి అదనపు బాధ్యతల ప్రిన్సిపల్గా నియమించారు. కళాశాల విద్యా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేందర్ సింగ్కి ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్ని విడుదల చేశారు. కాగా ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం డాక్టర్ సంతోష్ మహాత్మా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా విధుల్లో చేరారు. కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది నూతన ప్రిన్సిపల్ డాక్టర్ మహాత్మా సంతోష్ కి పుష్పగుచ్చంతో చాలువాతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సురేష్, తిరుపతి, సంతోష్ కుమార్, చంద్రశేఖర్, కవిత, సంధ్యారాణి, మల్లన్న, శ్రీనివాస్, రాజ్ కుమార్, రామచంద్రం, మహేష్ కుమార్, సతీష్, నరేష్, బోధనేతర సిబ్బంది మల్లారెడ్డి, వెంకటేష్, జలంధర్ కుమార్, శ్రీనివాస్, లత తదితరులు పాల్గొన్నారు. భాగంగా ప్రభుత్వం మన దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారైనటువంటి డాక్టర్ జయకృష్ణ పూజా సార్ గారిని పదవి కాలం ఎక్కువ లాంగ్ స్టాండింగ్ అయిన కారణంగా ఇక్కడ నుంచి గోదావరికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఖాళీగా ఉండేటువంటి మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్షపేట్ ప్రిన్సిపల్ ఈ చైర్ విషయాన్ని, ఈ అంశాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే కమిషనర్ గారు మన దగ్గర నూతనంగా జాయిన్ అయినటువంటి లెక్చరర్లు, గత లెక్చరర్లు కలుపుకొని సీనియర్ అయినటువంటి డాక్టర్ ఎం సంతోష్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్, వారికి కమిషనర్ గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్షపేట్ ప్రిన్సిపల్ ఎఫ్ఏసి ఫుల్ అడిషనల్ ఛార్జెస్గా వారు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి వారు కాలేజీలో జాయిన్ అవుతున్నారు. సో వారికి మనందరి తరఫున ఆర్థిక స్వాగతం తెలియజేస్తున్నాం సార్. సార్ మీతోటి మళ్ళీ 15th వస్తుంది రేపు వెంటనే, రేపు సార్ మీతోటి మాట్లాడతారు. అందరికీ ధన్యవాదాలు. ఓకే, నేను డాక్టర్ మహాత్మా సంతోష్. నా సొంత గ్రామం నవేగాం, దెబ్బెన మండల్, కుమరంభీం ఆశీర్వాదం నుంచి దశల వారీగా వచ్చి మీ కళాశాలలోని విద్యార్థులకు సేవ చేసే సౌభాగ్యం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సార్కు సుదీర్ఘమైనటువంటి బోధనా అనుభవం ఉంది. ఇంతకుముందు కాలేజీలో అనేక రకాల ఇన్ఛార్జీలు నిర్వహించినటువంటి అనుభవం ఉంది. సో సార్ గారి సేవలను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్షపేట్ సంపూర్ణంగా వినియోగించుకుంటుంది. ఇక నుంచి లక్షపేట్ కాలేజ్కి ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఉండవని తెలియజేస్తున్నాం. ఓకేనా? మీరు మీ క్లాస్ తెలుసుకోమన్నా తర్వాత ఈ ప్రోగ్రామ్ స్వతంత్ర దినోత్సవ వేడుకలను లక్షపేట్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించారు. లక్షెట్టిపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దిలీప్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో సిఐ అల్లంల నరేందర్ జాతీయ జెండాని ఎగరవేశారు. ఎస్ఐ సతీష్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సరోజ కుమారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు జాతీయ జెండాని ఎగరవేశారు. సిడిపిఓ
కార్యాలయంలో సిడిపిఓ రేష్మా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సూపర్వైజర్ మమతా దీప పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు పిల్లలతో ర్యాలీ చేసి ఉపాధ్యాయులు జెండా ఆవిష్కరణ చేశారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे స్వాతంత్ర సభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు నివాసంలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్రావు మాట్లాడుతూ ఆంగ్లేయులకి చరమగీతం పలికి భారతదేశం స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న సువర్ణ దినోత్సవం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యని తొలగించి అభివృద్ధి సంక్షేమంలో ముందుకు వెళ్తానని చెప్పారు. అనంతరం సురేఖ మాట్లాడుతూ అహింసా మార్గంలో స్వతంత్రాన్ని సాధించమన్నారు. అమరుల త్యాగ ఫలితమే స్వతంత్రం వచ్చిందన్నారు. స్వాతంత్ర దిన సందర్భంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఏదైతే గడిచిన 10 సంవత్సరాల నుంచి నరకాసుర పాలన నడిచిందో దానికి చరమగీతం పాడి ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజారాజ్యాన్ని ప్రజలు స్థాపించి ఈరోజు ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి మిగతా సహచరులందరూ కలిపి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేసినాం ఆ వాగ్దానాన్ని ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తూ దాదాపు చెప్పిన వాగ్దానాలు దాదాపు ఒక 70% 80% ఇప్పటికే మొదలుపెట్టినాం. సరే మొదలుపెట్టినా కూడా ఈథింగ్ ట్రబుల్స్ అన్నట్టు కొన్ని జాగాలు అక్కడక్కడ కొన్ని సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా మేము అన్న 8 నెలల్లో మాకు 3 నెలలు ఎన్నికల కూడవి ఈ దాంతో కొంచెం అక్కడక్కడ చిన్న హికప్స్ ఉన్నాయి. అవి కూడా సరిదిద్దుకుంటూ రైతులకు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పి అది 31,000 రుణమాఫీ 10 సంవత్సరాలు చేద్దాం చేయకపోతే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రం దేశం ఇదివరకు ఒకసారి మొత్తం దేశంలో ఉన్న వ్యవసాయ అనుబంధ సంస్థల అనుబంధ పరిశ్రమల రుణాలను ఒకటేసారి మాఫీ చేసిన చరిత్ర 2008లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం అప్పుడు ఒకసారి మాఫీ చేసింది. మళ్ళీ రెండోసారి మొత్తం రుణాలను ఏకకాలంలో మాఫీ చేసిన చరిత్ర ఒక రాష్ట్ర ప్రభుత్వానికైతే ఈ తెలంగాణ రాష్ట్రానికి నటి దక్కింది. ఈరోజు లాస్ట్ విడత 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఈరోజు చేస్తుంది. అదేవిధంగా రైతులకు ఏదైతే చెప్పినా అన్నీ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో కూడా చాలా మీరు చూసింది ఇప్పటివరకే మంచినీళ్ళ సమస్య కానీ లేకపోతే సాగునీళ్ళ సమస్య కానీ ఈ దళారులందరూ
రైతులను తాళు పేరు మీద తప్పు తోసుకుంటారు. దానికి కూడా చరమగీతం ఈ మంచిర్యాల నియోజకవర్గం నుంచి రాష్ట్రం మొదలుపెట్టిన తర్వాత రాష్ట్రం అంతా మొదలుపెట్టింది. సాగునీళ్ళు కూడా పోయిన సంవత్సరం ఉన్న డ్రాట్ని బట్టి రావని చెప్తే కొట్లాడి చివరకు లాస్ట్ ఆయకట్టు వరకు లాస్ట్ తడి కూడా ఇప్పించి 100% పంటల విధంగా ఏర్పడాల్సింది. ఏవైతే సాగునీటి సమస్యలు వాటిని అడ్రస్ చేస్తూ కరకట్టల సమస్య కానివ్వండి, మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, అక్కడ లిఫ్ట్లు కానివ్వండి, లేకపోతే రోడ్లు కానివ్వండి, బ్రిడ్జ్లు కానివ్వండి, ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ పార్కు, ఐటీ పార్కు, ఇవన్నిటి కూడా దగ్గరికి వచ్చిన టైం దగ్గర అన్నిటికీ ఫౌండేషన్ వేసే రోజు చాలా దూరం లేదు. అన్ని అనుకూలిస్తే 1వ తారీఖు సెప్టెంబర్ నాడు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మిగతా డిప్యూటీ సీఎం గారు కానీ మిగతా నాయకులందరూ మంత్రులందరూ వస్తారు. ఖరీదు గారి టైంని బట్టి కారు కూడా వచ్చే కాబట్టి ఆ రోజు అన్నిటికీ కార్యక్రమాలకు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సమాజంలో ఉన్న 90% ప్రజలకు ఏది అవసరమో దాన్ని దృష్టిలో పెట్టి వాళ్ళ కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఈరోజు దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహాత్ములు త్యాగ ఫలితంగానే మనం ఇవాళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం. అందులో బాలగంగాధర్ తిలక్ గారు స్వరాజ్యమే నా జన్మ హక్కు అని చెప్పేసి నినదించారు. తర్వాత గాంధీజీ అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతోని శాంతియుతంగా బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టి మన దేశానికి స్వాతంత్రం అనేది తీసుకురావడం జరిగింది. అయితే చాలామంది ఆ రోజు ఎవరైతే పనిచేశారో, ఈవెన్ సుభాష్ చంద్రబోస్ గారు కూడా మొదట్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తర్వాత సాయుధ పోరాటం ద్వారానే ఈ దేశానికి స్వాతంత్రం లభిస్తుంది అని చెప్పేసి ఆజాద్ హింద్ ఫౌజ్ నెలకొల్పడం జరిగింది. అయితే చాలామంది యువకులు కూడా ఆ రోజు వాళ్ళ ప్రాణత్యాగం చేసి, భగత్ సింగ్ గారు లాంటి వాళ్ళు ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అయితే ఇందులో అత్యధికులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే అని చెప్పడానికి నిజంగా గర్వకారణంగా ఉంది. అయితే కొంతమంది ఇవాళ మేమే ఈ దేశానికి దేశభక్తులం అని చెప్పేసి, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి తిరుగుతున్నారు. వాళ్ళెవ్వరు కూడా కాంగ్రెస్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న చరిత్ర లేదు. వాళ్ళ మాతృ సంస్థ కూడా ఎప్పుడు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. వాళ్ళు ఇంకా పైగా బ్రిటిష్ వాళ్ళతో అంటగాగినరు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక విమర్శ కూడా ఉంది. అయితే ఇవాళ వాళ్ళు కేవలం అంటే ప్రజల మధ్యలో, జాతుల మధ్య, మతాల మధ్య ఒక ఉద్రిక్తతలు అనేటివి చెలరేగేట్టుగా చేసి వాళ్ళ అధికారాన్ని కాపాడుకుంటున్నారు. అయితే సామాన్య ప్రజానికం కోసం వాళ్ళు చేస్తుంది ఏం లేదు. ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులకే వాళ్ళు లాభమయ్యే విధంగా పనిచేస్తున్నారు. మన తెలంగాణ చరిత్ర కూడా చూస్తే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. గతంలో మనకు దేశమంతా ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే, మన తెలంగాణకు మాత్రం ఇది 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎందుకంటే సెప్టెంబర్ 17న వచ్చింది. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ 1948లో మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజీపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మాధవరపు జీవన్ రావు జాతీయ జెండాని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందన్నారు. దేశానికి త్యాగమూర్తులు చేసిన సేవలు, త్యాగాలు మరవలేనివన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, మాజీ జడ్పీ కోఆప్షన్ నయీం పాషా, నాయకులు సామల బుచ్చయ్య, పూదారి రవి, సొగల పెద్దన్న, ఆసాది, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. 78 భారతదేశానికి ఎందరో త్యాగదనుల ప్రతిఫలమే నేటి ఫలితమని ఆయన అన్నారు. గాంధీజీ నడిచిన సన్మార్గంలో తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ ఆచరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేదాకా
మడమ తిప్పలేదని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ స్వాగతం. దేశానికి స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం శాంతియుత మార్గంలో బ్రిటిష్ పాలకుల్ని కూకటి వేలతోటి భారతదేశం పారదోలి దేశానికి స్వాతంత్రం మరి వచ్చిన సందర్భంలో 15th August 1947 గాంధీ గారి నాయకత్వంలో ఎన్నో సంవత్సరాలు ఎనలేని పోరాటం చేసి అహింస పద్ధతి లేకుండా శాంతియుత మార్గంలో సాధించి పెట్టిన మహాత్మా గాంధీ గారికి మనమంతా ఈ భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ 130 కోట్ల జనం వారికి రుణపడి ఉండాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. వచ్చిన స్వాతంత్రం, గాంధీ గారు వచ్చిన స్వాతంత్రం, ఆయన మన మధ్య లేకున్నా 78 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా వందలాది సంవత్సరాలు ఈ సూర్యచంద్రుడు ఉన్నంత కాలం గాంధీ గారి పేరు ఎవరు మరొన్న సంగతి కూడా ఈ సందర్భంలో గుర్తించడం జరుగుతుంది. దేశం అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం ముందుకు పోవడానికి ఆనాడు కృషి చేసిన నెహ్రూ గారిని కూడా మరి ఈ సందర్భంలో మనం అభినందించవలసిన బాధ్యత మన అందరికీ ఉంది. దేశానికి మంచి రాజ్యాంగ నిర్మాణం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతుందంటే మరి గాంధీ గారిని, ఒకటికి అంబేద్కర్ గారిని, ఒకటికి నెహ్రూ గారిని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలంగాణ మరి ఆంధ్ర పాలకుల ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కాలేదని మహానుభావులు తెలంగాణ సపరేట్ తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం లేపింది. 1969 కానీ 72 కానీ ఆనాడు తెలంగాణ కలిసిన సందర్భంలో ఆనాడు కూడా ఎన్నో ఉద్యమం చేసి సపరేట్ తెలంగాణ కావాలని అన్న కూడా కాలేకపోయేది. ఈ గడ్డ మీద పుట్టిన కేసీఆర్ గారు ఏ రకంగా బాపూజీ గారు ఏదో స్వాతంత్రం కోసం శాంతియుత మార్గాన్ని ఎన్నుకున్నారో కేసీఆర్ గారు 2001లో తను కూడా శాంతియుత మార్గాన్ని ఎన్నుకొని తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి గాంధీ గారి స్ఫూర్తితోటి శాంతియుత మార్గంలో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం మన తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన మహోన్నత వ్యక్తి మరి కేసీఆర్ గారు కూడా గుర్తు చేసుకున్న బాధ్యత మనపై ఉంది. జిల్లా అధ్యక్షుడు బెరవెల్లి రఘునాథరావు మువ్వెన్నెల జెండాని ఆవిష్కరించారు. ఎందరో పోరాటాలు, ప్రాణత్యాగాలు చేయడం వల్ల మనం స్వేచ్ఛా వాయులు పీలుస్తున్నామని అన్నారు. सुभाष चंद्र बोस की, सुभाष चंद्र बोस की। మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా
మనకి స్వాతంత్రం అందించడానికి వేల మంది మహనీయులు అప్పుడు ఏదైతే స్వాతంత్రం కొరకు పోరాటం చేసి అమరులైనరో వాళ్ళందరినీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళ ఈ అందించిన మనకి స్వాతంత్రాన్ని మనం అందరం కూడా దీన్ని గౌరవిస్తూ దీన్ని కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ రాబోయే రోజుల్లో మన దేశ అభివృద్ధి కొరకు మన రాష్ట్ర అభివృద్ధి కొరకు మన మంచిర్యాల జిల్లా అభివృద్ధి కొరకు మనం అందరం కూడా తోడ్పడాల్సిందిగా అందరికి కోరుతూ మళ్ళొక్కసారి అందరికి కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నస్పూర్ మున్సిపల్ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయులకి పూలమాలలతో నివాళులర్పించారు. చైర్మన్ సుర్మిల వేణు, కమిషనర్ సతీష్లు కార్యాలయ ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయుల సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రజిత, కౌన్సిల్ సభ్యులు ఆర్ఓ సతీష్, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చూడండి. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మరి ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల వారి యొక్క ప్రాణ త్యాగమే మనం ఈరోజు ఈ స్వేచ్ఛాగాలిని పీలుస్తున్నాం. ఈరోజు స్వతంత్రం రావడానికి ఎంతో త్యాగమూర్తులు వాళ్ళ కృషి ఫలితమే ఈరోజు మన ఈ స్వతంత్ర భారతం. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మా నస్పూర్ మున్సిపాలిటీలో అందరూ సహకరించిన పారిశుద్ధ కార్మికులకు అలాగే ప్రజలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా మన నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటిలో కూడా వ్యాసరచన పోటీలు కానీ ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో మొదటిగా ఇచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈరోజు ఇక్కడ మా మున్సిపల్ కార్యాలయంలో బహుమతుల ప్రధానోత్సవం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏసీపీ ఎగ్గడి భాస్కర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఎందరో త్యాగజనుల ఫలితంగా స్వతంత్రం సిద్ధించింది అని ఏసీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. వారి ఆశయాలు, వారు ఏ ఆకాంక్షతోటైతే స్వాతంత్ర పోరాటం చేశారో ఆ ఆకాంక్ష భారత రాజ్యాంగంలో ఉంది. ఆ రాజ్యాంగము, చట్టాలు నిర్దేశించిన ప్రకారము ప్రజలకు సేవ చేయడంలో రామగుండం కమిషనరేట్లో భాగమైన మంచిర్యాల జోన్ పోలీసు ముందంజలో ఉంటుంది. ప్రజల యొక్క ధనమాన ప్రాణ రక్షణ కోసం ఏర్పాటైన పోలీసు వ్యవస్థ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొక్కసారి విద్యుత్ ధర్మం పట్ల పునరంకితమవుతూ ప్రజలకు మంచి సర్వీస్ చేస్తూ ప్రజలకు రక్షణ అనే భావాన్ని ప్రతి ఒక్కరికి కల్పించే విధంగా కృషి చేస్తామని నాతో పాటు మా యొక్క సిబ్బంది అందరూ ప్రతినబూన్నారు. మరొకసారి మంచిర్యాల జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సిసిసి నస్పూర్ శ్రీరాంపూర్లో సిపిఐ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిపిఐ పట్టణ కార్యదర్శి జోగుల మల్లయ్య ఆధ్వర్యంలో నస్పూర్ షీర్ఖే కాలనీలో, నర్సయ్య భవన్ వద్ద గోదావరి కాలనీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె శంకర్, నస్పూర్ కాలనీలో జిల్లా సమితి సభ్యులు రాజేశ్వరరావులు జాతీయ జెండా ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సిసిసిలో కృష్ణ కాలనీలో సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య జాతీయ జెండా ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. శ్రీరాంపూర్ 17వ వార్డులో కౌన్సిలర్ మేకల దాసు జాతీయ జెండా ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లింగం రవి, నాయకులు లచ్చిరెడ్డి, భీమరాజు, పోషం, ఆకుల లక్ష్మణ్, సదానందం, రాజయ్య, రమేష్, బొడ్డు లచ్చన్న, సారంగపాణి, దాసరి రాజేశం, భీమశంకర్, నర్సయ్య, పోషం, రవీందర్, భీమరాజు తదితరులు పాల్గొన్నారు. త్రివర్ణ పథకాన్ని 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాల్ని ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అడుగంటిపోతూ ఉన్నది. ప్రజాస్వామ్య విలువలు అడుగంటిపోతూ ఉన్నాయి. అనేకమైనటువంటి హక్కులు, కార్మిక చట్టాలు కానీ, ప్రజల హక్కులు కానీ, రైతాంగ సమస్యలు కానీ పరిష్కరించబడట్లేదు. ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగానైనా ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి వీరందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడితే తప్ప నిరుద్యోగ సమస్య ఈ దేశంలో రూపుమాపేటువంటి పరిస్థితి కనబడడం లేదు. దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు హిండెన్బర్గ్ అనేటువంటి సంస్థ ఈరోజు హెచ్చరిస్తూ ఉంది. ఆదాని కొమ్ము కాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని, ఈ దేశ సహజ సంపదల్ని ఆయన చేతిలో పెట్టడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా తప్పుపడతా ఉంది. దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య రూపుమాపాలంటే దేశంలో ఉన్న సహజ సంపదలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని చెప్పేసి సిపిఐ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఎందరో వీరుల త్యాగఫలం ఇవాళ నేటి ఈ స్వాతంత్ర దినోత్సవానికి మూలఫలం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అందించి ఈ దేశ సంపదను అట్టడుగు వర్గ ప్రజలకు ఎప్పుడైతే చేరువవుతుందో అప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం సిద్ధించినట్టు. ఒకవైపు 30% ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ అలమటిస్తుంటే, మరోవైపు జై శ్రీరామ్ అనే నినాదంతో ఈ దేశంలో మతాల పేరిట, కులాల పేరిట శిక్షలు రేపుతూ ఈ దేశాన్ని, ఈ రాజ్యాంగాన్నే లేకుండా చేసే కుట్రలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ జాగృతమై ఏదైతే మహానుభావులు కన్న కలల్ని నెరవేర్చే దిశగా పనిచేయాలని చెప్తూ ఇవాళ మతత్వ కుట్రలు చేసే బీజేపీ లాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ ఈ దేశ సంపద అట్టడుగు వర్గాల ప్రజలకు అందినప్పుడే నిజమైన స్వాతంత్రం సిద్ధించినట్టు, ఆ అమరవీరుల త్యాగాలకు మనం విలువ ఇచ్చినట్టు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం సిసిసి నస్పూర్ కాలనీలో మంగళవారం 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సిసిసి కార్నర్ వద్ద షిరికే నాగార్జున కాలనీ, శ్రీరాంపూర్లలో నస్పూర్ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్, జిల్లా కార్యదర్శి భూపతి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సిసిసి కార్నర్ వద్ద రాజీవ్ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్తోనే తెలంగాణ ప్రజలకి అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీపతి మల్లేశం, సుమిల్ల వేణు, గెల్లు మల్లేశం, తెలుగు దేవేందర్, రామ్మూర్తి, ఎండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరిక నరేష్, నాయకులు సతీష్, చిలక మల్లేశం,
చక్రి, తిరుమలరావు, అంగడి రాజేష్, ఖాళీద్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మహాత్మా గాంధీ గారి దర్శకత్వంలో అహింసా మార్గం ద్వారా బ్రిటిష్ వాళ్ళను పారదోలి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందో ప్రతిసారి ఈ సమాజంలో ఉన్న 90% పొడగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు అందరూ కలిసిన సమాజంలో 90% మందికి ఏవైతే అవసరం ఉందో అది తీర్చే విధంగా నెహ్రూ నుంచి ఇప్పటివరకు అదే చేసుకుంటూ వస్తుంది. ఈ 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రం నడిచిందో దాని నుంచి విముక్తి చేసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాపాలన చేయమని చెప్పి ప్రజలకు మంచి చేయమనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుగుతుందని చెప్పి అప్పచెప్పడం జరిగింది. ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేసిందో కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానాలు దాదాపు 70% పూర్తి చేసుకొని మొదలుపెట్టి ప్రతి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఖచ్చితంగా దాంట్లో చిన్న చిన్న టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి పరిష్కరిస్తూ ముందుకు పోతున్నాం. రుణమాఫీ చేయలేరు నాకు చేస్తూ వాళ్ళు చాలా మాట్లాడిన అవన్నీ ఉన్నాయి, చాలా మాట్లాడాల్సిన టైం ఉంది. కాకపోతే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఇప్పుడు మధ్య నుంచి మొదలుపెట్టినా మళ్ళీ కూడా ఫస్ట్ తారీఖు మళ్ళీ మనకు అవకాశం వచ్చే అవకాశం ఉండదు. మంత్రులకు ముఖ్యమంత్రి గారితో సహా మొత్తం క్యాబినెట్ డిప్యూటీ సీఎం అందరూ వచ్చే అవకాశం ఉండదు. ఇక్కడ కొన్ని ప్రభుత్వాలు శాంక్షన్ అయిన కొన్ని గోవాలని దాదాపు 50 అవన్నీ వచ్చి ఫౌండేషన్ చేసి ఉమ్మడి జిల్లా వైనాగ సభ మంత్రాలు పెట్టి జిల్లా ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి, ఇందిరమ్మ రాజ్యం ద్వారా ప్రజలకు ఏమీ జరుగుతుందని చేసి చెప్పడానికి వస్తుంది. లక్షటిపేట్ మండల్ జెండా వేకినాపూర్ జెడ్పీఎస్ పాఠశాలలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కాంప్లెక్స్ హెచ్ఎం యశోధర మాట్లాడుతూ ముందుగా పెద్దలకి, తల్లిదండ్రులకి, గ్రామస్తులకి, తోటి శ్రేయభిలాషులకి, ప్రముఖులకి, యువకులకి అందరికీ స్వాగతం పలుకుతూ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో వీరులు త్యాగం చేస్తే గాని స్వతంత్రం వచ్చిందన్నారు. స్వతంత్ర సమరయోధుల్ని తలుచుకోవాలని, నేటి బాలలే రేపటి పౌరులని, రాబోయే తరంలో విద్యార్థులు కూడా విలువలతో కూడుకునేటువంటి చదువుల్ని నేర్చుకుంటూ చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకోవాలని అన్నారు. పౌరులుగా దేశం కోసం పోరాడేలా ఉండాలని అన్నారు. మరోసారి 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. పిఎస్ఎస్ జెండా వెంకటపూర్ పాఠశాల గౌరవ పెద్దలందరికీ, అతిథులకి, బడి శ్రేయోభిలాషులకి, గౌరవ తల్లిదండ్రులకి, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు, యువకులు అందరికీ పేరు పేరున జెడ్పీఎస్ జెండా వెంకటపూర్ స్వాగతం పలుకుతుంది. అదేవిధంగా మీ అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనందరికీ కూడా తెలుసు, ఈరోజు మనము కూర్చొని మాట్లాడుకున్నంత ఈజీ కాదు మనం తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం. సో ఎందరో వీరులు, ఎందరో త్యాగదనులు వాళ్ళు త్యాగం చేసేసి మనకు చాలా పదిలంగా అందించినటువంటి గొప్ప స్వాతంత్రం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. సో ఈరోజు మనం ఇక్కడ కూర్చొని జెండాలు ఎగరేసుకుంటే ఎంతో మంది ధన ప్రాణ నష్టం త్యాగాలు చేసేసి ఈరోజు మనకు అందించినటువంటి భిక్ష ఈ స్వాతంత్రం. కాబట్టి స్వతంత్ర సమరయోధులను మనం తలుచుకోవాలి. స్వతంత్ర సమరం యొక్క స్ఫూర్తిని మనం పొందాలి. వాళ్ళు ఏ విధంగా స్వతంత్రాన్ని సంపాదించుకున్నారు,
సో వాళ్ళ త్యాగాలు ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి మనకి గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు. కొన్ని పుస్తకాల్లో ఉంటాయి, కొన్ని పుస్తకాల్లో ఉండవు. సో ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా భారతదేశం అంతా ఒక తాటిపైన నిలబడి స్వతంత్రం కోసం ఎంతో త్యాగం చేశారు. ముఖ్యంగా మహిళలకి చాలా గొప్ప స్ఫూర్తి. ఎంతో మంది తమ కుటుంబాలని త్యాగం చేసుకున్నారు. ఎంతో మంది స్వతంత్ర సమరం కోసము కావాల్సినటువంటి ఫండ్ కలెక్ట్ చేయడం కోసము ఎంతో మంది మహిళలు తమ తాలిబొట్టును కూడా త్యాగం చేసి హుండీలో వేసేసి డబ్బు సంపాదించేసి నిరాహార దీక్షలు చేసేసి సో ఎంతో మంది తుపాకీ దెబ్బలు తిని సో ఉరితాళ్లకు పెట్టుకొని మరి మనకు స్వాతంత్రం అందించారు. Thank you.